తెలంగాణలో రైతు రుణమాఫీ మొదలైంది. ఆ రుణమాఫీలో దగ్గర కొన్ని ఇప్పటికే 6,000 కోట్ల నిధులు ప్రజలకి ట్రాన్స్ఫర్ అయినాయి, అనేక ఖాతాల్లోకి జమ అయింది. అయితే ఇది కోతలకు సంబంధించి అంటే ఇక కటింగ్ జరిగింది అనేది బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపిస్తుంది. అనేక మందికి ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ పూర్తిగా ఎట్టి పరిస్థితుల్లో అవుతుందని కాంగ్రెస్ భరోసా ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డిబేట్. జిల్లా కోడేరు కానీ, అదే రకంగా కొల్లాపూర్ కు సంబంధించినటువంటిది కానీ, నాగర్కర్నూల్ సొసైటీకి సంబంధించినటువంటి కొన్ని లిస్టులు చూశాను. అదే రకంగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి లిస్టు చూశాను. ఖమ్మం జిల్లాలో గోవిందాపురం అనేటువంటి ఒక్క గ్రామంలోనే 300 మంది రైతులకు ఈ లిస్టు పంపినటువంటి లిస్టుల వాళ్ళకు శాంక్షన్ కాలేదు. అదే రకంగా కోడేరు సొసైటీకి సంబంధించినటువంటి దాంట్లో 1500 మంది లిస్టు పంపితే 500 మందికి మాత్రమే శాంక్షన్ అయింది. ఒక్క కొల్లాపూర్ సొసైటీకి సంబంధించినటువంటి దాంట్లో మాత్రమే సగం మందికి శాంక్షన్ అయింది. మిగిలిన చోట్ల 1/3 మాత్రమే శాంక్షన్ అయింది. అంటే మొత్తం ఎవరైతే అర్హులు అనేటువంటిది ప్రభుత్వానికి పంపినటువంటి లిస్టులు ఉన్నావో వాటిలో 1/3 మాత్రమే మాఫీ అనేటువంటిది లిస్టులో వచ్చింది. అందుకనే ప్రభుత్వం ఈ నిబంధనలు ఏవైతే పెట్టిందో వీటిని సవరణ చేయగలిగితే గనక వీళ్ళందరూ ఆ పరిధిలోనికి వస్తారు. ఇప్పుడు లింగం యాదవ్ గారు చెప్పినటువంటిది 31,000 కోట్లు అని అన్నారు కదా. ఇప్పుడు విడుదల చేసినటువంటిది నిన్న 6,000 కోట్ల చిల్లర. యాక్చువల్ గా ముందు 6,800 కోట్ల రూపాయలు అన్నారు. 6,000 కోట్ల చిల్లర నిన్నటి వరకు విడుదలైనటువంటి డబ్బులు. 31,000 కోట్ల రూపాయలు గనక మొత్తం విడుదల చేయగలిగితే అప్పుడు ఈ రైతులందరూ కూడా ఆ పరిధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సాగర్ గారు, 31,000 కోట్లు ఆగస్టు 15 వరకు వీళ్ళు పెట్టిన కండిషన్స్ లో భాగంగా ఆగస్టు 15 వరకు జరుగుతూనే ఉంటుంది కదా. కానీ అత్యధిక మంది 1,00,000 రూపాయల లోపు ఉన్నటువంటి వాళ్ళు అత్యధిక మంది. వాళ్ళలోనే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో కోతలు ఉన్నది. పక్కాగా వారు కూడా లెక్క తీసుకోవచ్చు, తప్పేం కాదు. లెక్క ఇదైతే 1/3 వచ్చిన ఎక్క సొసైటీల లెక్క చూస్తే కొన్నిట్లో ఇప్పుడు కొల్లాపూర్ ఉంది, మా మంత్రి గారు ఉన్నారు, మంత్రి గారి నియోజకవర్గం, అక్కడ పంపినటువంటి లిస్ట్ లో సగం వచ్చింది. వ్యవసాయ శాఖ మంత్రి గారు ఖమ్మం జిల్లాలోనే నేను చెప్పినటువంటిది అక్కడ కూడా పంపినటువంటి లిస్టు అంటే ఇప్పుడు నిబంధనల ప్రకారం పంపినటువంటి లిస్ట్ లోనే సగానికంటే తక్కువగా వచ్చింది. కాబట్టి నేను కోరుతున్నటువంటిది ఏంటంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రుణమాఫీ చేసింది. వాళ్ళు చేసినటువంటి లోపాలే ఇప్పుడు కూడా పునరావృతం అయితే ఇబ్బంది జరుగుతుంది. గతంలో 2 సార్లు జరిగినటువంటి దాంట్లో వచ్చిన ఇబ్బంది ఏంటంటే 14లో మాఫీ ప్రకటించినప్పుడు 25% మాఫీ చేసుకుంటూ వచ్చారు. రైతులకు అది ఉపయోగపడలేదు. వడ్డీ కింద జరిపోయినా చేతికి డబ్బులు రాలేదు. మళ్ళీ రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సి వచ్చింది. తర్వాత చేసినటువంటి దాంట్లో 25,000కు ఒకసారని, 50,000 వరకు ఒకసారని, 75,000కు ఒకసారని, లాస్ట్ లో 1,00,000 వరకు అని అట్లా చేసుకుంటూ వచ్చారు. అది మొత్తం రైతులకు అది వర్తించలేకపోవడం వల్ల వాళ్ళకు కూడా కొత్త అప్పులు దొరకలేదు. కాబట్టి రైతాంగంలో వచ్చినటువంటి అసంతృప్తి, ఇప్పుడు ఎన్ని స్కీములు వాస్తవంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టినటువంటి స్కీములు, రైతు బంధు గాని, రైతు బీమా గాని, ఇవి ముఖ్యమైనటువంటి స్కీములు. అసలు రైతు బీమా అనేటువంటిది మంచి స్కీమే. కానీ రైతాంగంలో ఇంత అసంతృప్తి ఎందుకు వచ్చింది అని అంటే ఈ రుణమాఫీ అనేటువంటి దాన్ని సక్రమంగా చేయలేదంటే వాళ్ళు ఉన్నటువంటి దాంట్లో ప్రియారిటీలో రైతు బంధు ఇస్తున్నాం, రైతు బీమా ఇస్తే సరిపోతుందని అనుకున్నాం. కౌలు రైతులను అసలు పట్టించుకోలేదు. అందుకనే గ్రామీణ ప్రాంతాల్లో ఇంత రైతుల కోసం చేసిన అసంతృప్తి రైతాంగంలోనే వచ్చింది. అందుకని గ్రామీణ నియోజకవర్గాల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత మనకు స్పష్టంగా రిజల్ట్ లో కనబడింది. ఇప్పుడు రుణమాఫీ నిర్ణయం ఏదైతే ఒక్క నిమిషం అండి, రుణమాఫీ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో మంచి నిర్ణయం. కానీ ఈ జరుగుతున్నటువంటి వీటిని గనక సవరణ చేసి గనక రైతుల ఖాతాల్లో జమ చేయగలిగితే 1,00,000 లోపు వాళ్ళే అత్యధిక మంది సంఖ్యరీత్యా. 11.5 లక్షల మంది లేరు. దీంట్లో దాదాపు 30 లక్షలకు పైగా 1,00,000 రూపాయల రుణాల వాళ్ళు ఉంటారు. మిగిలిన వాళ్ళు తక్కువ మంది. ఇప్పుడు 1,00,000 పైన ఉన్నటువంటి వాళ్ళు, 2 లక్షల పైన ఉన్న వాళ్ళు తక్కువ మంది సంఖ్యరీత్యా. కాబట్టి ఇక్కడనే కుదింపు జరిగింది. జీవోలో గనక సవరణ చేయగలిగితే, రేషన్ కార్డు, పాస్ పుస్తకము ఇట్లాంటివి గనక సవరణ చేయగలిగితే వీళ్ళు అత్యధిక మంది లబ్ధి పొందుతారు. అంటే చిన్న సన్నకారు రైతులే ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఇది చేయగలిగితే ప్రభుత్వానికి ఉపయోగం. వాస్తవంగా
వారు చెప్పినట్లు ఇంత తొందరగా ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పుడు కూడా నిర్ణయం తీసుకుని మంచిగా యాక్చువల్ గా సాహసోపేతమైనటువంటి నిర్ణయమే. కానీ అందరికీ గనక వర్తించేటట్లు చేయగలిగితే రైతాంగం సంతృప్తి చెందుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నిన్న నేను మాట్లాడినప్పుడు కూడా సవరణలు చేస్తాం, ఇప్పటికే కొన్ని చేసినామనేటువంటిది కూడా చెప్పారు. ఇప్పుడు మన లింగం యాదవ్ గారు కూడా ఆ రకమైనటువంటి సూచనలు ప్రభుత్వానికి కూడా చేయగలిగితే ఆ సవరణలు వస్తే గనక రైతాంగానికి ఉపయోగము. వాస్తవంగా రైతాంగం అంటే కేవలం రైతులకే కాదు, ఇది మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్ని కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి అంశం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని జీవోల సవరణలు చేసి రైతాంగం యొక్క కష్టాలని కూడా దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. లింగం యాదవ్ గారు, ఇది మంచి పరిణామమే, కానీ ఇక్కడ మీరు 1,00,000 లోపు ఉన్న వాళ్ళందరికీ నిన్న క్లియర్ చేశామని ఏదైతే ప్రకటిస్తున్నారో అది కరెక్ట్ కాదు. 1/3 మందికే యాక్చువల్గా రీచ్ అయ్యింది, ఇంకా చాలామందికి చాలా చోట్ల రీచ్ కావాల్సి ఉంది. అది కంప్లీట్ కాకుండానే 1,00,000 లోపు రుణాలు క్లియర్ చేశామని చెప్పడం కరెక్టేనా? యాక్చువల్గా పెద్దలు ఇప్పుడు వారు మాట్లాడుతూ పేరు సాగర్ గారు మనం ఒకటి గుర్తుంచుకోవాలండి, గతంలో 1,00,000 రూపాయల వరకే రుణం, ఎకరాకు 20,000 రుణం తీసుకుంటే 1,00,000 రూపాయల వరకు ఉండేది. ఇవాళ రుణ పరిమితి అంటే స్కిల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది పెరిగింది. దాని ద్వారా ఇవాళ ఎకరానికి 40,000 వరకు కూడా రుణం ఇస్తున్నారు. దాని ద్వారా మెజార్టీ రైతులు ఇవాళ 1,00,000కు పైగా ఉన్నారు. అందుకే నిన్న జరిగింది 1,00,000 రూపాయల వరకే. సో అందువల్ల మీకు ఆ డిఫరెన్స్ కనబడుతుంది. ఇవాళ రైతులు డెఫినెట్ కూడా ఇంకా రేపు 1,00,000, ఎందుకంటే ఇవాళ నిన్నటి వరకు చేసింది ఎగ్జాక్ట్లీ 1,00,000కు పైకి ఉన్న వాళ్ళకి నిన్న జరగలే. 1,00,000 లోపు ఉన్న వాళ్ళే దగ్గర 30 లక్షల మంది ఉన్నారు అనేది సాగర్ గారు అంటే గ్రౌండ్ రిపోర్ట్. అది నేను అదే చెప్తున్నా. ఇప్పుడు కొత్తగా నియమ నిబంధనలు మేము పెట్టింది కాదండి. ఇవాళ గతంలో ఉన్న నియమ నిబంధనలే. ఇవాళ రేషన్ కార్డు గురించి కూడా సాగర్ గారు మాట్లాడుతున్నారు. రేషన్ కార్డు కూడా ఈ ప్రభుత్వం ఒక కుటుంబాన్ని నిర్ధారించడానికే ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఒక్క నిమిషం, మీరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు దీని మీద క్లారిటీ ఇచ్చారు. రేషన్ కార్డు కేవలం కుటుంబాన్ని కోసమే అని చెప్పి, కానీ అది జీవోలోకి రాలేదు. ఆ జీవోలోకి రాకపోవడం వల్ల మిగతా చాలా మందికి నేను ఆగిపోయింది అనేది క్వశ్చన్. లేదు, అట్లాంటిది ఏదండి. ముఖ్యమంత్రి గారు ప్రతి రైతుకు ఇది పంట, ఇదేందండి రుణమాఫీ, ప్రతి రైతుకు, భూమి ఉన్న రైతుకు పాస్బుక్ ఉంటుంది. పాస్బుక్కే ప్రమాణికం అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకా దాని మీద కూడా ఏందండి ఇంకోటి, అందుకే ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా జీవోలో కూడా ఒక గ్రీవెన్సెస్, రెడ్రెసల్ గ్రీవెన్సెస్ పెట్టింది. ఎవరికైనా నిజమైన అర్హులైన రైతులకు ఈ రుణమాఫీ జరగలేదంటే వాళ్ళకు ఇవాళ జిల్లా కలెక్టర్ కంప్లైంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మండల వ్యవసాయ అధికారికి, ఆర్డీఓకి కలిసి సమస్యని 30 రోజుల్లో పరిష్కరించవచ్చు అని జీవోలో చాలా స్పష్టంగా చెప్పింది. మీకేదైనా మీ దగ్గర ఏదైనా ఇప్పుడు సాగర్ గారు ఉన్న పెద్దలు వాళ్ళకు ఒకవేళ నిజంగా అట్లాంటిది ఏదైనా జరిగితే డెఫినెట్ కూడా జిల్లా కలెక్టరు, ఆర్డీఓకు, ఎంఆర్ఓ కంప్లైంట్ చేయండి. 30 రోజులలో దాన్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. ఇది ప్రజాప్రభుత్వం అండి, ఇది రైతు ప్రభుత్వం. ఇవాళ ఇక్కడ ఏదైనా కూడా చర్చల ద్వారా చర్చించుకోవడానికి, సమస్యనుంటే పరిష్కరించుకోవడానికి ఇక్కడ ఉన్నది ప్రజా